రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ ను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ స్టేషన్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులు ఎస్ఓటీ బృందం ఉమ్మడిగా కలిసి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాహనాలు తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న ఎన్డీపీఎస్ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువను సుమారు ₹1,00,000 ఉంటుందని నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గోవా నుండి హైదరాబాద్ తరలిస్తుండగా షాద్నగర్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. రాజు, రమణ వీళ్ళందరూ ప్లస్ అలాగే మన షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి మన దేవకి ఎస్ఐ గారు, సిఏ ప్రతాపలింగం వీళ్ళంతా కూడా జాయింట్గా రైడ్ చేశారు. రైడ్ చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని అట్లాగనే ఒక జడ్జిను ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను ఇద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్ సెర్చ్ చేస్తే అందులో 1100 grams MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వీళ్ళు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్ అలాగే గిరీష్ అనే ముగ్గురు కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి వెయిట్ చేస్తా ఉంటే మన పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయర్ అనా